మనం చేసే కర్రీస్ టేస్ట్ రావడానికి మసాలా ఎంత ఇంపార్టెంటో సాంబార్ టేస్ట్ రావడానికి సాంబార్ పొడి అంతే ఇంపార్టెంట్. మనం బయట షాపుల్లో కొనుక్కున్న దానికంటే ఇలా ఇంట్లోనే సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాంబార్ పొడి వేస్తే. ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం ఎంతెంత క్వాంటిటీ మసాలాలు కావాలో అంతే వేసుకుంటాము. ఇలా సాంబార్ పొడి ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ధనియాలు 100 గ్రాములు, 2 గుప్పెళ్ళు పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, మిరియాలు, అలాగే మెంతులు కూడా కొంచెం వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి మొత్తం మనం వేయించినప్పుడే ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇవి మొత్తం మనం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించినప్పుడే మనకి స్మెల్ అనేది తెలుస్తుంది. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో గుప్పెడు వరకు బియ్యం, అలాగే కొంచెం కరివేపాకు, మనం ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేస్తున్నాను. ఇలా కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మనం వేయించినప్పుడు బియ్యం అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి కూడా మనం ముందుగా ప్లేట్లోకి తీసుకున్నాం కదా ధనియాలు, సో అదే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని అందులో ఒక 50 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకొని ముందుగా మసాలాలు తీసుకున్న ప్లేట్లోకి ఎండుమిరపకాయలను కూడా తీసేసుకోవాలి. ఇవి మొత్తం చల్లారే వరకు ప్లేట్లో ఉంచి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ సాంబార్ పొడి యూస్ చేస్తే సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూడండి. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. బాయ్.